లైట్ అండి. లైట్ కాదు, లైట్ కాదు, ఇది వీడియో కదా ఇది. కాదు, అది టీవీ పడ్డది, టీవీ పడ్డది. ఫ్యాన్ కొన్ని కాదు, ఇది కాదు, అదే కాదు. ఈ టీవీ రాకుండా ఆ, ఇప్పుడు సరిపోయింది. అది అది ఉంది. అది ఇప్పుడు కాదు. దివేసేనా సరే, ఇటు వస్తుంది, టీవీ వస్తుందా అంటే అట్లుండేలే. గురుగా నారాజీ విన్నావా నువ్వు? జైల్లో పెట్టినట్టున్నాడు అంతే. సరే వాణి బాగానే వచ్చింది. ఇదే యాంగిల్ నిన్న. సరే అమ్మాయి. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవమహితా లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధభగవద్బ్రహ్మేంద్ర గంగాధరాం మాం త్రైలోక్యకుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియా. బ్రహ్మణే నమః. ఋగ్వేదాంతర్గత శ్రీ సూక్తం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 5వ మంత్రము చంద్రాం ప్రభాసాం విశసా జ్వలంతి శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ మే నశ్యతాం త్వాం వృణే. సాధకుడు కోరుతున్నాడు ఏమిటంటే ఇందులో వృణే అంటే కోరుతున్నాడు, త్వాం ఆ మహాలక్ష్మిని కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడంటే ఇందులో చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతి శ్రియం లోకే దేవ దుష్టాముదారాం దుష్టాముదారాం. చంద్రాం చంద్రుని వంటి కిరణములు కలిగినటువంటిది, ప్రభాసం సూర్యుని వంటి ఉజ్వలమైన కాంతి కలిగినటువంటిది అంటున్నాడు. అంటే సూర్య చంద్రులయే అమ్మవారి యొక్క ఏమిటంటే అంతటి కాంతివంతమైనటువంటిది అని చెబుతూ, ఇంకా రెండోది ఈ లోకమునకు జ్వలంతి అగ్ని వలె ప్రకాశించుతున్నది
అని అంటున్నారు. ఏమిటంటే ఇక్కడ దీనిలో 3 అగ్నులు చెప్తున్నాడు. ఏమిటంటే చంద్రుడు 1, సూర్యుడు 2, మూడోది ఏమిటంటే జ్వలంతి అగ్ని. 3 అగ్నులు ఇక్కడ అన్నమాట. ఈ 3 అగ్నులు ఏమిటంటే 2 నయనములు సూర్యచంద్రులు. 3వ అగ్ని ఏమిటంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అగ్ని. ఇది అర్థం అనమాట. ఈ 3 అగ్నులు ఉన్నటువంటిది అని అర్థం ఇందులో. అంటే 3 అగ్నులు ఉన్న ఏమిటి దానిలో అనే అర్థం ఏమిటంటే ఒకటేమో జ్ఞానాగ్ని, రెండోదేమో సూర్యచంద్రులు అంటేనేమో పాలన రక్షించేటువంటిది ఒకటి ప్రధానంగా అనమాట. రక్షణ అనమాట. సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ సమస్త జీవరాశుల్ని రక్షించి పోషించుతూ ఉండేటువంటి వాళ్ళు అని అర్థం. వీళ్ళ ముగ్గురుతోటి కూడా ఆ ఉన్నటువంటిది అని అర్థం ఏమిటి? ఈ త్రేతాగ్నులు అర్థం. ఇది పైకి ఒక అర్థము. రెండో అర్థం ఏమిటంటే లోపల ఉన్నటువంటి 3 ఖండములు ఏమిటంటే సూర్యఖండము మొట్టమొదట ఉండేది, పైన ఉండేది చంద్రఖండము, ముందు అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము అని 3 ఖండాలు ఉంటాయి. అంటే మన శరీరంలో అంటే నాభిస్థానం నుంచి అక్కడ నాభిస్థానం దగ్గర అగ్ని సూర్య సోమ, అగ్ని సూర్య సోమ 3 ఖండములు ఉంటాయి. 3 ఖండములు 3 అగ్నులు అనమాట. అవి ఈ 3 అగ్నులు మన శరీరం ఎంతవరకు అంటే కంఠం వరకు ఉన్నటువంటి స్థానం వరకు ఉన్నట్టు 3 అగ్నులు ఉంటాయి. ఎట్లా అంటే మనకు దీనిలో బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్తున్నట్టుగానే 3 ఖండాలు ఉంటాయి మన యొక్క శరీరంలో. లలితానామాల్లో వస్తాయి అవి. ఈ లలితానామాల్లో ఏమిటి ఇదంతా అంటే అమ్మవారి యొక్క స్వరూపము. ఇది అర్థం. ఒక అర్థమేమో 3 అగ్నులు, 2 కనులు, 1 జ్ఞానాగ్ని ఉన్నటువంటి అనగా పాల భాగంలో ఉన్నటువంటి అగ్ని ఒక అర్థం. మూడో అర్థం ఏమిటంటే సోమ, పైనుంచి వస్తే సోమ సూర్య అగ్ని పైనుంచి వస్తే, కింద నుంచి వస్తే అగ్ని సూర్య సోమ 3 ఖండములుగా ఉంటుంది అమ్మవారి యొక్క ఆ శరీరం లోపల భాగంలో ఉన్నటువంటి తేజస్సు. అది అర్థం అనమాట. ఇది మనకు ఇందులో వస్తుంది, లలితలో వస్తుంది అనమాట. ఇది అని ఆ వర్ణన చెబుతూ ఇక్కడ తర్వాత ఏమంటున్నాడంటే యశసా కీర్తిజ లోకంలో అగ్నివలి ప్రకాశించినటువంటి దేవతల చేత, అంటే ఇంతటి శక్తివంతమైన కాంతివంతమైనటువంటి అమ్మవారు, ఈ అమ్మవారు దేవతల చేత దుష్టాం అర్చనలు అందుకొని అందించుతున్నది, ఆనందించుతున్నది. దేవతల చేత అర్చనలు అందుకుంటూ ఉన్నది అంటే అర్థం ఏమిటంటే దేవతలు ఎవరు అని అర్థం. అది దేవతలు అంటే పైకి అర్థమే వస్తుందంటే సమస్తమైనటువంటి 3 దేవతలని అర్థం వస్తుంది పురాణ ప్రకారం. అది కాకుండా అసలు అర్థం ఏమిటంటే మనలో ఉన్నటువంటి దేవతలచే అర్చించబడుతూ ఉన్నది. అది అర్థం. నిజంగా ఏమిటంటే పురాణాలు వీటిల్లో 3 దేవతలు ఉన్నారు, వాళ్ళు ఇంద్రుడు అనే విధంగా చెబుతుంటారు. అది కథ. కానీ అసలు ఏంటంటే మన శరీరంలో ఉన్నారు దేవతలు. ఎవరు దేవతలు అనేటువంటి తెలుస్తుంది. దేవతలు ఏంటంటే ఇప్పుడు 5, ఉదాహరణకి ఇంద్రియాలు 5 ఇంద్రియాలకు 5 దేవతలు, 5 ఇంద్రియాలకు 5 దేవతలు. 5 దేవతలు ఎవరు అని అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అలానే ఇట్లా ఈ విధంగా 5. ఈ 5 అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్న. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే పంచతన్మాత్రల్లో నుంచి వచ్చినాయి. పంచతన్మాత్రలు ఏ విధంగా మారినాయి? పంచభూతాలుగా మారినాయి. పంచభూతాలు పంచ ఇంద్రియాలుగా మారినాయి. మొట్టమొదట ఏమున్నాయి అంటే పంచతన్మాత్రలు ఉన్నాయి. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస. ఇవి పంచతన్మాత్రలు. మాత్ర అంటే అర్థం ఏంటంటే అత్యంత సూక్ష్మము అని అర్థం. ఇది మనం సహజంగా లోకంలో మెడిసిన్స్ లో మాత్ర అంటాం. మాత్ర అంటే అర్థం ఏంటంటే దానిలో శక్తి ఎంత. మాత్ర అని అంటే అర్థము ఏదో ఆవు గింజంతో లేకపోతే కంది గింజంతో ఉందనుకోండి. అసలు లెక్క పూర్వకాలం అంతే ఉంటాయి. కంది గింజంత ఉంటాయి, మాత్రలు అంతే. అదేదో 10 గింజంత ఉంటాయి. అది చిన్నది. ఇది
లోపల ఇంకా దానిలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన అత్యంత సూక్ష్మమైనది ఏది ఆ మాత్రలో దానిలో అది లోపలికి పోతున్న తర్వాత ఏమవుతుందంటే ఆ పరమాణువు అంత సూక్ష్మమైనటువంటిది పెద్ద కొండంత అవుతుంది అది అయి లోపల ఉన్న రోగాన్ని పోగొడుతుంది. అంటే అర్థం ఏంటి? లోపలికి పోయేటప్పుడు కొండంత అయిపోతుంది. మొట్టమొదటి దాని రూపం ఎంత ఉంది అంటే అణువు అంత ఉన్నది. అందుకని దాన్ని మాత్ర అంటారు. అది పూర్వకాలం. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వచ్చిన తర్వాత పూర్వకాలం మాత్రలు మర్చిపోయినాం కదా, ఆయుర్వేదం మాత్రం అది మాత్ర అనే మాట అక్కడ వస్తుంది. దాన్ని ఏమంటారంటే సూక్ష్మంగా ఉంటాయి అది. వాటిని ఏమంటారంటే తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే తత్ ప్లస్ మాత్ర, ఆ శబ్దాన్ని విడదీసుకోవాలి. తత్ అంటే అర్థం ఏంటి? పరమాత్మ అని అర్థం. పరమాత్మ యొక్క మాత్ర అంటే పరమాత్మ సూక్ష్మముగా ఉన్నాడు. అది పరమాత్మ సూక్ష్మముగా ఉన్నాడు ఐదింటిలో. అది ఏమిటి ఐదింటిలో సూక్ష్మంగా ఉన్నాడు? 5 ఆకాశము, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువులో నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి నీళ్లు వచ్చినాయి, నీళ్లలో నుంచి భూమి వచ్చింది, భూమిలో నుంచి ఏమొచ్చినాయి అంటే ఆహారం వచ్చింది. ఆహారం అంటే మనం తినే ఆహార పదార్థాలు, చెట్లు, మనం తినేవి ఎట్లా అంటే మన చెట్ల నుంచి వచ్చింది కదా ఆహారం. అది ఆ చెట్లు వచ్చినాయి, వాటిని ఓషధులు అంటారు. ఇంకొక మాట, దాన్ని ఏం చేశాడనమాట ఈ మనిషి? తిన్నాడనంటే ఆ ఆహారం, భూమి నుంచి వచ్చిన ఆహారాన్ని తిన్నాడు వీడు. తినకపోతే వీడు బతకడు. తినటం వల్ల వీడిలో ఏమొచ్చిందంటే రసం పుట్టింది, శక్తి పుట్టింది. వీడికి శక్తి పుట్టిన తర్వాత వీడి నుంచి ఇంకొక జీవుడు వీడు పుట్టించాడు. ఈ పుట్టించినప్పుడు వీడున్నాడే, వీళ్ళు మొట్టమొదటి వరుసగా ఆకాశం నుంచి వచ్చేటప్పుడు పరమాత్మ ఆకాశంలో ఉన్నాడు, ఆకాశం నుంచి వాయువులో వచ్చిన వాయువులో ఉన్నాడు. అట్లా వరుసగా పూసల్లో దారంలాగా ఉండి చివరికి ఎక్కడికి వచ్చాడు? మనిషితోటి ఆగిపోయినాడు. అక్కడ ఉన్నాడు. ఈ మనిషితోటి పైన ప్రయాణం చేస్తూ ఈ మొత్తాన్ని కలుపుకుంటూ వచ్చు, అన్నిట్లో ఉంటుంటాడు. చివరికి మనిషిలో ఉండిపోయినాడు. కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా అని అంటే నేను తత్తుని అని అర్థం అనమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ తత్తు ఎవరంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఈ 5 ఇన్ని భూతాలతోటి, అంటే అది పంచభూతాలతోటి ఉన్నాడు మనలో పంచభూతాలతోటి ఉన్నాడు. పంచభూతాలు ఏ రూపంతో ఉన్నాయి? అది ఆకాశం ఏ రూపంతో ఉన్నది? మన శరీరానికి చెవులు. అది చెవులేమో ఆకాశం. చెవులు ఆకాశం ఏమిటండి అని అనుకుంటారు అందరు. అందుకనే తర్కశాస్త్రంలో చెప్పారు ఏమిటంటే శబ్దగుణకం ఆకాశం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే మీకు అందరికీ వినపడుతుంది. ఈ మధ్యలో ఖాళీ ఉంది మనకి. ఈ ఖాళీ ఏం చేస్తుందంటే మాట్లాడేటువంటి మాటని వెంటనే ఏం చేస్తుందంటే ఇంకొక చెవుకి వెళ్ళిపోతుంది. చెవు లాగేస్తుంటుంది. అయస్కాంతం ఎట్లయితే లాగేస్తుంటుందో అలానే ఈ చెవు ధ్వనిని లాగేస్తుంటుంది. అక్కడ ఎక్కడో ఒక పెద్ద శబ్దం సౌండ్ అయింది అనుకోండి, ఆయన లైట్ లేట్ ఏం చేయదు అసలు. అది మనం స్విచ్ చేస్తే వెంటనే బల్బ్ వెలిగినట్టుగానే వెంటనే మన చెవు లాగేసేస్తుంటుంది. కాబట్టి శబ్ద గుణకము అంటే అర్థం శబ్దాన్ని ఆకర్షించే దానిని చెవులు అంటారు. ఇది ఆకాశము, ఇది అర్థం అన్నమాట. కాబట్టి విశేషం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏమంటే ఆకాశం అనేది ఒకటే కదండి ఉన్నది, 2 చెవులు ఎందుకు పెట్టారండి అని అంటాడు. 2 చెవులు ఎందుకు పెట్టాడండి అని అంటాడు. ఒక చెవు పెడితే సరిపోదా అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆకాశం అనేటువంటిది సమస్తమైనటువంటి దిక్కులతో నిండినటువంటిది. అందుకని మన 2 చెవులు మొత్తం అన్ని దిక్కుల్ని లాగేస్తుంటుంది. ఇటు కుడి చెవు లాగుతుంది, ఎడం చెవి లాగేసేస్తుంది. 2 చెవులు మొత్తం 10 దిక్కులో ఉన్నటువంటి ధ్వనులు లాగేసేస్తుంటుంది.
అలానే కళ్ళు కూడా ఏం చేస్తుంటాయి, ఈ దిక్కులో ఉండేటువంటి మొత్తం ఈ మూల నుంచి ఆ మూల దాకా లాగేసేస్తాయి. అట్లా అనమాట. అది ఇందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి అట్లా అనమాట. అక్కడ ఆకాశమే చెవులైనవి, వాయువు ఉంది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు ఏమో చర్మం అయింది మన శరీరానికి. చర్మం అంటే కాళ్ళ దగ్గర నుంచి నెత్తి దాకా ఉన్నటువంటి ఈ చర్మం అంతా కూడా వాయు రూపము. వాయువు అంటే స్పర్శ అని అర్థం. అంటే స్పర్శ అంటే ఇప్పుడు మన శరీరానికి ఏదైనా చిన్నది ఏదైనా మన శరీరంలో ఒక చీమ లేకపోతే ఇటు పడదు అనుకోండి, వెంటనే కాలు కింద అక్కడ ఉన్నా సరే చిన్న చీమ కాలు దగ్గర అక్కడ చిన్న అటు పుట్టింది అనుకోండి, ఇంత శరీరానికి ఇంత చిన్న చీమ కొడితే ఏమంత తెలియాలా? రూల్ ఏముంది అసలు? వెంటనే ఆ యొక్క ఆ పాదం మీద ఏదో ఉన్నదే చీమ ఉన్నట్టుంది అని వెంటనే కనిపెట్టి దాన్ని కనిపెట్టేస్తారు. చీమ ఉండేది ఇంత అంటే అర్థం ఏమిటి? ఈ చర్మం ఏం చేస్తున్నది, ఏమాత్రం లేట్ చేయకుండా దాని యొక్క స్పర్శను వెంటనే చెప్పేస్తుంటుంది చర్మం, ఎక్కడ ఏ మూలన్నా సరే. అది అంటే చర్మం ఎప్పుడు స్పర్శను పట్టేస్తుంటుంది. స్పర్శ అనమాట, పట్టుకొని. ఆ స్పర్శ పట్టుకొని అంటే అర్థం ఏంటి? వేడి నీళ్ళు పట్టుకున్నాం అనుకో, వెంటనే చర్మం వేడి, చన్నీళ్ళు పట్టుకుని చన్నీళ్ళు అవుతాయి. ఇట్లా ఈ విధంగా సుఖం, సుఖానంటే సుఖం. వెంటనే ఫ్యాన్ వేసుకున్నాము, ఫ్యాన్ వేసుకున్నా బాగుంది. ఇదంతా చెప్పేది ఏంటి? చర్మం చెబుతుంటుంది. ఈ చర్మానికి మూలం ఏంటి? వాయువు. అది వాయువు ఏమో చర్మం అయింది మనకి. అట్లా అనమాట. అగ్ని ఉన్నది. అగ్ని ఏం చేస్తుంటుంది అని అంటే తేజస్సు. అంటే అక్కడ అగ్ని వండుతున్నది అనుకోండి, అగ్ని ఉన్నది అనుకోండి, అదేం చేస్తుంది? దాని యొక్క కాంతి బాగా చుట్టూ ఉన్నటువంటి ఆ చీకటంతా పోగొట్టి ఇదిగో ఇక్కడ వస్తువులన్నీ ప్రకాశింపజేసేటట్టు చేస్తుంది. అంత కనపడుతూ ఉంటుంది దాన్ని. అట్లే మన కళ్ళు, అగ్ని ఏమో మన కళ్ళు అయింది. కాబట్టి అగ్నిలో ఉండేటువంటి తేజస్సు ఎట్లనో మన కళ్ళల్లో తేజస్సు ఉంది. ఈ తేజస్సు ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని చూసి చెప్పేస్తుంటుంది. ఇది అగ్నేమో కళ్ళయింది. అగ్నిలోంచి నీళ్లు వచ్చినాయి. నీళ్ళు ఏమవుతుంది? నాలుగైంది. నీళ్లు ఏం చేస్తుంటాయి అంటే రుచి చెబుతాయి. నీరు అనేటువంటి రుచి చెబుతుంది. నాలుగు ఏం చెబుతుంది? రుచి చెబుతుంది. అంటే నీళ్ళేమో జలమేమో నాలుకంగా మారిపోయింది. అట్లా అనమాట. సమస్తమైనటువంటి ఎటువంటి రుచి అయినా సరే నాలుగు చెప్పేస్తుంది. వెంటనే లేట్ చేయకుండా చెప్పేస్తాయి. ఇవన్నీ కూడా లేట్ చేయకుండా చెప్పేస్తాయి. చేదేంటి, వగరేంటి, తీపేంటి మొత్తం నాలుగు చెప్పేస్తుంది. అట్లా అనమాట. అలానే ఇంక అయిపోయిన తర్వాత భూమి ఉన్నది. మరి భూమి ఏంగా పుట్టిందంటే నాసికగా పుట్టింది. నాసిక అంటే ముక్కు. ఈ ముక్కు ఎక్కడంటే ముక్కు కింద భాగమున అత్యంత సూక్ష్మంగా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ వాసనని కనిపెట్టి ఇదిగో దుర్వాసన, ఇది సువాసన అని చెప్పేస్తుంది. అంటే నాసిక అంతలో ఉండదు శక్తి, ఈ లాస్ట్ చివరిలో అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అంటే పరమాణు అంత సూక్ష్మంగా ఉంటుంది. అది చెప్పేస్తుంది అనమాట. ఇదిగో వెంటనే చెడు వాసన వస్తుంది, ఆ వాసన ఈ వాసన వచ్చేస్తుంది అని చెప్పేస్తుంది. ఇది చెప్పడానికి మూల కారణం ఏమిటనంటే భూమికి ఉన్న లక్షణం ఏమిటి? గంధవతి పృథ్వీ. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఎక్కడ ఉన్నాయి అని అంటే తర్కశాస్త్రంలో ఉన్నాయి. అందుకని మా వాళ్ళకి తర్కశాస్త్రం చెప్పా. తర్కశాస్త్రం అని చెప్పిన తర్వాతనే అప్పుడు వచ్చాను కూడా. ఆ తర్కశాస్త్రం అర్థం చేసుకున్నటువంటి వాడికి బుద్ధి వికసిస్తుంటుంది అనమాట. అవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు మనం ఎక్కడ ఉన్నామని అనిపిస్తుంది అనమాట. మనం ఎంత తెలుసుకున్నామో, ఎంత చదువుకున్నామో అని చూస్తే నిజానికి మనం ఒక్క పైసామంత కూడా చదువుకోలేదు అనిపిస్తుంది. మరి చదువుకున్న డిగ్రీలు ఉన్నాయి కదండి, అవి అంటే అవి బువ్వ పెట్టడానికి, అన్నం పెట్టడానికి. అంటే ఆ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటేనే కదా వాడు ఉద్యోగం ఇచ్చేది. అందుకోసం అదేమి కేవలం శరీర పోషణార్థము, శరీరం పోషించడం కోసమే, అంతే, ఎంత తప్పదు లేదు. అట్లా అనుకుంటే అందరికీ ఉన్నాయి కానీ డిగ్రీ అందరికీ ఉన్నాయని ఎందుకు పనికి వస్తున్నాయి? తీసుకెళ్ళి చెత్తబుట్టలు వేసుకోవటమే. ఎవరికో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది రావట్లేదు. ఇట్లా కాబట్టి జీవన విధానం తెలుసుకోవాలి అని అంటే తన శరీరం ఏమిటో తెలుసుకోవాలి ముందు.
తన శరీరం ఏమిటంటే పంచభూతాలతోటి ఉన్నటువంటి ఈ శరీరము, ఇది అర్థం అన్నమాట. ఇంత ఉన్నది మన శరీరం. కాబట్టి మన 5 ఇంద్రియాలు ఎవరంటే 5గురు దేవతలు అని అర్థం. అంటే వాయువే వాయుదేవుడు, అట్లనే అగ్ని అగ్నిదేవుడు, అలానే పరమాత్మ, ఇట్లా ఈ విధంగా భూమి అనేటువంటి భూదేవత, ఇట్లా వీళ్ళందరూ దేవతలు. ఇంకా ఉన్నారు దేవతలు మన శరీరంలో. దేవతలు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రాణము పంచ ప్రాణాలు అని ఉన్నాయి. పంచ ప్రాణాలకి మళ్ళీ పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి. 10 ప్రాణాలు ఉన్నాయి. అట్లనే ఇంకా శరీరానికి అంతటి కూడా మనం నడవటానికి 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు ఏమిటి? వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థ అనేటువంటివి 5 కర్మేంద్రియాలు. ఈ 5 కర్మేంద్రియాలు కూడా ఆ ఒక్కొక్క దానిలో ఆ దేవత ఉంటాడు. ఆ దేవత అంటే అర్థం ఏంటి? శక్తి, పవర్ అని అర్థం. అంటే మనం దేవత అని అంటే ఏదో బొమ్మ పెట్టుకొని కిరీటాలు ఇవన్నీ పెట్టుకొని చూస్తుంటాం. అది బయట ఊరిక చెప్పుకోవడానికి ఒక సగుణానికి, అంతేగాని అది కాదు. వాస్తవానికి దేవత అంటే శక్తి, ఒక పవర్. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, కరెంటుకి అనేది ఒక రూపం లేదు. కరెంటుకి రూపం అనేది లేదు. అది తీగ ఉన్నది, మనకి కనబడుతున్నది, పైన తీగ కనబడుతున్నది, కానీ దానిలో కరెంటు మనకి కంటే కనబట్టాల. అది పట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది. అట్లనే మన శరీరంలో అట్లా శక్తులు ఉన్నారు. మన శరీరంలో అట్లా శక్తులు ఉన్నారు. అటువంటి శక్తులు ఒకరిద్దరు ఉన్నారా అని అంటే అనేక మంది శక్తులు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆ శక్తులన్నీ కూడా ఎక్కడ వస్తుందంటే కఠోపనిషత్తులు వస్తాయి. మన శరీరంలో, మన శరీరం అనేటువంటిది మొత్తం కూడా అంత దేవతామయమైనటువంటి రూపము. ఒక శరీరం, అన్ని దేవతలు ఉంటారు. ఎంతో మంది దేవతలు. ఆ దేవతలు అందరూ కూడా ఎవరిని స్తుతిస్తున్నారు అంటే అసలు దేవత మనలో ఉన్నారు. ఆ అసలు దేవత పరమాత్మ అనండి, పరబ్రహ్మం అనండి, శ్రీ మహాలక్ష్మి అనండి, శ్రీ లలితా పరమేశ్వరి, పేర్లు వేరైనా సరే అది. ఆ దేవత ఉన్నంత కాలము లోపల అందరూ, సమస్త దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటుంటారు. ఆ పరమాత్మ అనే దేవత ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఉండేటప్పుడు కళ్ళు వాటి పని అవి చేస్తున్నాయి, చెవులు వాటి పని అవి చేస్తున్నాయి. అంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉందనుకో, కలెక్టర్ అనే ఆయన ఉన్నాడు. ఉండేటప్పటికి కింద గుమాస్తా దగ్గర నుంచిగా అందరూ ఉంటారు కదా. ఉండేటప్పటికి అప్పుడు ఏం చేస్తారు? అందరూ పని చేస్తుంటారు. కలెక్టరే అసలు లేడు ఈ ఆఫీస్లో. ఈ ఎవడు ఒక్కడన్నా పని చేస్తాడా? అసలు ఆ ఆఫీసులోనే కూడా అసలు లేడు. అసలు హెడ్ లేడు. హెడ్ లేకపోయేటప్పటికి ఎవడు పని చేయడు, శుభ్రంగా నిద్రపోతుంటారు అందరు. అట్లనే మన శరీరంలో ఆ పరమాత్మ ఉన్నంత కాలము వీళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటుంటారు. కళ్ళు కళ్ళు ఆ పనులు, చెవులు చెవులు పనులు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు. అది కాబట్టి ఈ శరీరం అనేటువంటిది పూర్తిగా పరమాత్మ యొక్క రూపము ఇది. అందుకనే ఈ శరీరాన్ని చూసి ఎదుటివాడు చూసి నమస్కారం అండి అంటారు. అంటే అర్థం ఏమిటంటే, నమస్కారం అంటే ఈ లోపల ఉన్నటువంటి నీలో ఆ పరమాత్మను దర్శించుకుంటున్నాను ఏ మహానుభావ అని అర్థం. అది మన భారతదేశానికి ఉన్న లక్షణం. అలానే నమస్కారం అనే పదం కూడా వేదంలో ఉంది. వేదంలో నమస్కారం చేస్తారు. పూర్వకాలము, ప్రాచీన కాలంలో ఋగ్వేద ఆర్యులు అని ఉన్నారు. అప్పుడు వాళ్ళని ఏమన్నారంటే ఆర్యులు అన్నారు. ఆర్యులు అంటే అర్థం ఏంటంటే పూజనీయులు, పెద్ద వాళ్ళు, జ్ఞాన సంపన్నులు. వాళ్ళు దేవతలకి నమస్కారం చేస్తారు. వాళ్ళు లేవంగానే ఏమిటి మొట్టమొదటి దేవత, ఏ దేవతకి నమస్కారం చేస్తారంటే సూర్యుడికి నమస్కారం చేస్తారు. మొట్టమొదటి ఋగ్వేద ఆర్యులు సూర్యుడికి నమస్కారం చేసేవాడు. సూర్యుడే పరబ్రహ్మము, కంటికి కనబడుతున్నటువంటి దేవుడు. ఇది అట్లా, అది మనకు ఋగ్వేదంలో ఉన్నాయి. అవి అట్లా అనమాట. వాస్తవానికి వాటిల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఉంటే అవన్నీ జనానికి అర్థం కాదని పురాణాల్లో ఏదో కొంచెం కొంచెం పెట్టి అలా కొంచెం అట్లా రుచి చూపించారు, అంతే, ఇంకేం లేదు. వాస్తవానికి వాటి గురించి కూడా ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ మనకు
ఇందులో ఏంటంటే పరమాత్మను గురించి చెబుతూ పరమాత్మను శ్రీ మహాలక్ష్మి రూపంతో చెప్పి ఆ పరమాత్మను ఈ విధంగా ఉపాసించండి అనగా శ్రీ మహాలక్ష్మియే ఇందులో మన శరీరంలో ఉన్న ఆ పరమాత్మ యొక్క శక్తి శ్రీయం అదనమాట. అది కాబట్టి ఆ అమ్మవారు 3 అగ్నులతో ప్రకాశిస్తూ ఉన్నది. అందుకని 3 అగ్నులు అంటే ఒక అర్థమేమో ఏమిటనమాట, సూర్యచంద్రులు, ఒకటి పాల భాగంలో ఉన్నటువంటి జ్ఞానాగ్ని, ఇంకొక అర్థం ఏమిటంటే సోమ సూర్య చంద్ర అగ్ని ఖండాలు మనకి ఇందులో లలితా రహస్య సహస్రనామాల్లో వస్తాయన్నమాట. మన శరీరంలో ఉన్నట్టు 3 ఖండాలు ఉన్నాయన్నమాట. చంద్రఖండము పైన ఉన్నది చంద్రఖండము, కింద ఉన్నటువంటి 2 సూర్యఖండము, తర్వాత అగ్నిఖండం అని 3 ఖండాలు ఉంటాయి. ఈ 3 ఖండాలు ఏంటి, 3 రకములైనటువంటి తేజస్సులతోటి ఉండేటువంటివి అనమాట. అక్కడ వివరం వస్తుంది అనమాట. అది సరే. ఇట్లా దేవతలు ఉన్నారే, మన శరీరంలోని దేవతలు ఉన్నారే, దుష్ట అర్చనలు అందుకొని ఆనందం, దేవతలందరూ కూడా అర్చనలు చేస్తూ ఉన్నారట అమ్మవారికి. అమ్మవారు ఆనందిస్తూ ఉన్నది. ఉదార కరుణా స్వభావరాలనేది పద్మిని పద్మమునందు ఉండునది. పద్మమునందు ఉండునది. పద్మమునందు ఉండునది అని అంటే సహస్రారంలో ఉన్నటువంటి సహస్రార కమలంలో ఉన్నటువంటి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క బీజాక్షరం ఏమిటంటే ఈం అనేటువంటి బీజాక్షరము. అది అర్థం. సహస్రారంలో ఉన్నటువంటి అమ్మవారు ఉన్నారే, అమ్మవారికి ఉన్నటువంటి ఈం అనేటువంటి బీజాక్షరం తోటి ఉన్నటువంటిది ఒక సంకేతం చెప్పారు. అంటే ఎందుకు చెప్పారంటే మనం ఉపాసన చేసేటప్పుడు ఈం అనే బీజాక్షరం తోటి ఉన్నటువంటి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఈం అనేది వస్తుందో హ్రీం అనే దానిలో ఈం వస్తుంది, క్లీం అనే దానిలో ఈం వస్తుంది, శ్రీం అనే దానిలో ఈం వస్తుంది. అట్లా ఎక్కడెక్కడైతే ఉన్నాయో హ్రీ అంటే ఈం అనేటువంటి బీజాక్షరము, ఆ బీజాక్షరం అక్కడ ఉన్నదంటే అక్కడ అమ్మవారు ఉన్నారు, శ్రీ మహాలక్ష్మి ఉన్నది. అది అర్థం. అట్లా అనమాట. అది కాబట్టి ఈం అనేటువంటి ఆ శ్రీదేవికి ఉన్నటువంటి సంకేతం అనమాట. అటువంటి అమ్మవారిని అహం నేను శరణం శరణాగతిని ప్రపద్యే వేడుకొనుచున్నాను, నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. త్వాం నిన్ను, మే నా నుండి, అలక్ష్మీ ఆ అమ్మవారిని అంటున్నారు. ఏమిటంటే నాలో ఉన్నటువంటి అలక్ష్మీ దరిద్రమును నశ్యతాం నశింపచేయము అని అడుగుతున్నారు. ఏమిటి నాలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుము అని అంటే, సహజంగా దరిద్రం అని అంటే ఏమనుకుంటారంటే డబ్బులు లేకపోవడం దరిద్రం అని లోకంలో చెప్పుకునేటువంటి మాట. ధనహీనుండి దరిద్రుడు అని అంటారు. ఇక్కడ అర్థం ఏమిటంటే అది పైకి అర్థం, కానీ లోపల అర్థం ఏమిటంటే దరిద్రం అని అంటే అసలు విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమిటంటే కంటికున్న దరిద్రం, చెవులకున్న దరిద్రం. ఏమిటంటే ఈ దరిద్రాలు ఇవి ఎప్పుడు చూసినా కానీ దేని కోరుతుంటుంటాయి అని అంటే ఈ 5 ఇంద్రియాలు మంచిని కోరుకో ఏంటా అటు పరిగెత్తుతుంటాయి. ఈ 5 ఇంద్రియాలు మన కంట్రోల్లో లేకుండా ఏం చేస్తుంటాయి అని అంటే ఇవి కూడా పరిగెత్తుతుంటాయి. అందువల్ల అలా పోకుండా వాటిని క్రమశిక్షణలో పెట్టి జ్ఞాన మార్గంలో పెట్టు అని అర్థం. అది అవి పెడితే ఏమవుతుందనంటే దరిద్రం అనేది మనకు పట్టదు. అంటే అర్థం ఏమిటంటే భండాసుర వధ అనేటువంటి లలితలో వచ్చింది. భండాసురుడు, ఆ భండాసురుడు కనుక చేరితే దరిద్రం పట్టిస్తాడు. లోపల ఉన్న దేవతలకు అందరికీ దరిద్రం పట్టిస్తాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఎవడు బాగా ఉన్నాడంటే వాడిని ఎడగొడదామని చూస్తుంటాడు, బాగున్నాడంటే వాడిని ఎడగొట్టాలి. ఆ చెడగొట్టి అప్పుడు సంతోషిస్తుంటాడు. అంటే అర్థం ఏమిటంటే మనలో 2 ఉన్నారు. ఎవరు? దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు, దేవతలు రాక్షసులు. వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారు, ఎప్పుడు పోట్లాడుకొని తనుకోవటం వీళ్ళ పని. ఓసారి దేవతలు గెలుస్తారు, ఓసారి రాక్షసులు గెలుస్తుంటారు. అంటే అర్థం ఏంటి, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగా అని విన్నారు కదా. అది ఎక్కడుంది, బృహదారణ్యోపనిషత్తులో ఉన్నటువంటి అనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ రాక్షసుడు ఏం చేస్తుంటాడు, ఎప్పుడు చూసిన వాడికి చెడు కావాలి. వాడికి రాక్షసుడు వాడికి ఎప్పుడు చెడు కావాలి. అంటే వీడు అపమార్గంలో నడిపిస్తుంటాడు వాడి పని. అదే నడిపించడానికి ఏం చేస్తుంటాడు,
ఈ దేవతల్ని వశం చేసేసుకుంటుంటాడు వాడు. వశం చేసుకోవడానికి ఏం చేస్తుంటాడంటే ఆశ చూపిస్తుంటాడు. ఇప్పుడు 5 దేవతలు, ఇంద్రియాలు 5 ఇంద్రియాలు అంటే 5 దేవతలు. కళ్ళు ఉన్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కంటికి ఉన్నటువంటి దేవతల్ని వశం చేసుకోవడానికి వాడు ఏం చూపిస్తాడంటే ఏదో ఒక విశేషమైన దృశ్యాన్ని చూపిస్తాడు వీడిని జడగొట్టడానికి. కాబట్టి ఆ దృశ్యాన్ని చూసి వీడు ఏమనుకుంటాడు, అబ్బా చాలా బాగుందిరా, ఈ దృశ్యం బాగానే ఉంది అని అనుకుని ఏం చేస్తాడు, అడివిడిపోతాడు. అటువైపు వెళ్ళిపోయి దానిలో చిక్కుకొని పోతాడు. అప్పుడు చిక్కుకొని పోయినప్పుడు ఏమవుతుంది, మోహం కలుగుతుంది వాడికి. ఈ మోహం కలిగి చివరికి ఏమవుతుంది, చివరికి వీడు పతనంలోకి చెందుతాడు. ఇదే రామాయణంలో ఉన్నటువంటి రావణాసురుడు వచ్చి సీతాదేవిని చూసి, సీతాదేవిని చూడగానే వీడికి ఎక్కడ లేని మోహం ముట్టుకుంటూ వచ్చింది. వీడికి ఈ మోహం ముట్టుకొని వచ్చి అక్కడి నుంచి ఈ కార్యక్రమం అంతా మొదలైంది. అంటే రాక్షసుడు అనగా లోపల ఉన్నటువంటి వాడు ఏం చేశాడు, వీడిని ఇట్లా జడగొట్టాడు. అంటే కంటి ద్వారా ఒక రకంగా జడగొడతాడు, చెవుల ద్వారా ఇంకొక రకంగా జడగొడతాడు, ఇట్లా నాలుక ద్వారా ఇంకో రకంగా జడగొడతాడు. ఇది వాడు లోపల ఉన్నటువంటి రాక్షసుడు చేసేది. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, రాక్షసుడిని సంహరించడానికి ఖడ్గాలు ఆయుధాలు కావా కాబట్టి అయ్యా మీకు ఒక ఖడ్గం ఇస్తున్నాను, ఆ ఖడ్గం పేరు జ్ఞానాసి, జ్ఞాన ఖడ్గము. జ్ఞాన ఖడ్గం మీలో ఉంటే రాక్షసుడిని నరికేస్తారు, నా రాక్షసుడు పట్టలేడు. అనగా నీకు జ్ఞానం ఉంది కాబట్టి వెంటనే ఏమనుకుంటావంటే ఆ కళ్ళు చూడంగానే ఓహో ఇది నమ్మడు కనుక మనం పోతే చెప్పినట్టు కనుక మన అట్ట కనుక ఉంటే మనం అయిపోతాంరా, జ్ఞానం వైపు ఉండాలి, ఈ కళ్ళు ఇంత చేస్తుంటాయి, మన యొక్క డ్యూటీ ఏమిటి, మనం ఏమిటి అని ప్రశ్న వేసుకొని అటు మానేసేసి ఏ సక్రమైన మార్గంలో ఉందో ఆ మార్గంలో వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు రాక్షసుడు ఓడిపోయినాడు. ఇట్లా ఈ విధంగా ఇట్లా చూసుకుంటుంటే మనం జ్ఞాన మార్గంలో నడుస్తున్నటువంటి వాడు అపమార్గంలో నడవడు. అందుకనే అసతోమా సద్గమయ, అసత్తు నుండి చెడు నుండి అసతోమ సత్ గమయ. సత్ అంటే మంచి దారికి, చెడ్డదారి నుంచి సత్ మంచి దారికి పంపించుము. అది అది అలానే తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, అంటే అజ్ఞానము అర్థం. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాను కాబట్టి జ్యోతిర్గమయ, జ్యోతి అంటే వెలుగు, జ్ఞానం అనే వెలుగులోకి పంపించు. ఇప్పటిదాకా నేనంతా అజ్ఞానం అనే చీకటితోటి ఉన్నాను, నాకు అసలు ఏమీ తెలియటం లేదు, కాబట్టి నన్ను జ్యోతిలోకి వెలుగులోకి పంపించుము అంటున్నాడు. రెండోది అనమాట తమసోమ జ్యోతిర్గం. చివరికి మూడోది ఏం కొడుకుతున్నాడు, ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు వీడు మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుండి మరలా పుట్టకుండా. మృత్యు అనే దానికి అర్థం ఏంటంటే చావు కాదు. సహజంగా మృత్యు అంటే చావు మరణం అని అనుకుంటారు. అసలు అర్థం ఏమిటంటే మళ్ళీ పుట్టడం అని అర్థం. లోకంలో ఒక పదం ఉంది, ఏమిటో తెలుసిన, ఏమండి ఆయన ఏమన్నా చనిపోయాడండి. ఈ శబ్దం విన్నారుగా, మీరు విన్నారు కదా. అంటే అర్థం ఏంటి, దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఈ శరీరంలో నుంచి శని వెళ్ళి, ఏంటి ఇంకొక పదం ఉంది, ఇంకొక శరీరంలోకి పోయాడు, అదే అర్థం. అదే అర్థం. ఈ శరీరంలో నుంచి లేచి అంటే అర్థం ఏంటి, ఈ శరీరం అనే ఇల్లుంది, ఇల్లంతా కురుస్తున్నది, ఇది ఇల్లంతా కురుస్తుంది అంతా, ఇది ఈ ఇంట్లో ఎంతకాలం ఉండేది, కాబట్టి విసుగు పుట్టింది. అందుకని ఏం చేశానంటే ఇంకొక మంచి ఇంటికి, ఎక్కడ ఏ ఇంటికి పోయినా కానీ సేవ చేయాల్సిందే కదా నేను. అందుకని మంచి శరీరం, ఇంకొక కొత్త ఫ్రెష్ ఇల్లు అద్దెకి తీసుకోవటం అన్నట, దాంట్లో పోయినా నేను. అంతేగా మరి ఇప్పుడు అద్దె ఇల్లు అన్ని ఏమిటనమాట, అద్దె ఇల్లు బాగాలేదని నేను పోతున్నానండి అని అంటాడు. ఓనర్ ఏం చేసుకుంటాడు, పోయినాడా అనుకుంటాడు.
అంతే కదా. కాబట్టి ఈ శరీరం అనేది ఏంటంటే అద్దె ఇల్లు. చాలా మందికి తెలియని విషయం ఇది. ఇది అద్దె ఇల్లు. రెంట్ కోసం వచ్చాడు ఆయన. ఇప్పుడు రెంట్ కోసం వచ్చి అందులో రెంట్ కోసం అద్దె ఇల్లు చూసుకుంటాం చూడండి. ఎవడో ఒక ఆయన వచ్చాడు, చూశాడు, అంతా చూశాడు. నాకు నచ్చలేదండి, నాకు బాగా ఇక్కడ కిటికీ లేదండి, అది లేదండి, ఇది లేదు, నచ్చలేదండి, కాబట్టి ఇంకొక ఇంటికి పోతానని ఇంకో ఇంటికి పోయాను. ఇంకో ఇంటికి పోయిన తర్వాత చూసాడు, నచ్చిందండి, ఇంకొకటి వచ్చాడు ఈ ఇంటికి, ఈ ఇల్లు బాగుందండి. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ మనస్తత్వానికి తగినట్టుగా ఇల్లు ఎత్తుక్కుంటారు, అది అర్థం. అది మనస్తత్వం అంటే అర్థం ఏంటి? కర్మఫలం. ఇదంతా నేను చెప్పేది వేదంలో ఉన్నది. ఆ కర్మఫలానికి అనుగుణంగా వాడు ఎత్తుక్కుంటాడు. వాడు మంచి జ్ఞానవంతుడు అనుకో, వాడు ఎక్కడ ఇల్లు ఎత్తుక్కుంటాడు అని అంటే మళ్ళీ జ్ఞానవంతులైనటువంటి ఆ తల్లిదండ్రులు ఉన్నారు, ఎక్కడున్నారు ఎత్తుకుని దానిలో పోయి దొరుకుతాడు వాడు. ఉదాహరణ శంకరాచార్యుల వారు, అట్లా చాలా గొప్ప వాళ్ళ పేర్లు ఉదాహరణ చాలా, వివేకానంద స్వామి ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళందరూ తల్లిదండ్రులు అందరూ కూడా జ్ఞాన సంపన్నులు. వాడు ఆ ఇంట్లో పోయి దొరుకుతాడు. అదే గనక వీడు ఇటువంటివన్నీ నాకు ఈ జ్ఞానం ఏం లేదు నాకు, కాబట్టి వేళటికి తిని పడుకోవటం ఇదంతా ఉంటే చాలేని అనుకునేటువంటి వాడు లో టైప్ వాడు ఉంటాడే, వాడు ఏం చేస్తాడంటే అత్యంత హీనమైనటువంటి కష్టపడి, అర్థంగా కష్టపడితే కానీ వాడికి చివరికి అక్కడ పోయి చేస్తాడు వాడి జీవితం. అంటే వాడు ఎప్పుడు చూసినా కానీ కష్టపడి పనిచేసేవాడు ఉంటాడు అనుకో, రెండోది లేదు, వాడు ఎంతసేపు కష్టపడి పనిచేయడం, 4 రూపాయలు తెచ్చు, మళ్ళీ ఇంకా అంతే వాడి జీవనం. అంటే అదే ఇల్లు ఎత్తుక్కుంటుంటాడు వాడు, నో ప్రమోషన్. అది అట్లనే ప్రమోషన్ పొందాలి అని అంటే ఏమిటనంటే జ్ఞానం శక్తి పెరిగితే ప్రమోషన్ వస్తుంది. జ్ఞానశక్తి లేదనుకోండి ఒక్కోసారి డిప్రమోషన్ అవుతారు. డిప్రమోషన్ అవుతారు అంటే అర్థం ఏమిటి? ఆ ఉన్నతమైనటువంటి జీవనం గడపకుండా ఇంకా డౌన్కి వెళ్ళిపోతారు. అందరూ మనుషులే చూడటానికి. వాడు కష్టపడి పనిచేసేవాడు ఉంటాడే, బిచ్చగాడు తిరుగుతుంటాడు బొచ్చ పట్టుకొని, వాడు మనిషే. మహారాజు మనిషే. వాడు మనిషే, వీడు మనిషే, కానీ తేడా ఎంతందో చూడండి. అందుకనే జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే మరలా అదే వెతుక్కుంటుంటాడు. దొంగ 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 దొంగకు ఫ్రెండ్ ఉంటాడు. దొంగకు ఫ్రెండ్. ఎవరు దొర ఉన్నాడంటే వాడు ఫ్రెండ్ కాదు, దొరకు ఫ్రెండ్. అంటే జ్ఞానవంతుడు ఫ్రెండ్. అట్లా ఈ విధంగా ఉంటారు. అది అలా అనమాట జీవితం ఈ విధంగా సాగుతుంది. కాబట్టి ఇటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో, తమస్సు అనేటువంటి దరిద్రం ఉన్నదే, ఆ తమస్సు అనే దరిద్రం పోవాలి నాలో. అది అసలు దరిద్రం అంటే అది అర్థం. అది తమస్సు అనేటువంటి దరిద్రం పోవాలి అని. ఆ శ్రీయం అంటే ఆ మహా చైతన్య శక్తి, అది అర్థం. మన శరీరంలోను మహా చైతన్య శక్తి అని లోపల అర్థం. బయటికి సౌండ్ రూపంలో ఒక అమ్మవారిని భావించుకొని, ఆ అమ్మవారు ఎలా ఉన్నారంటే బంగారు వర్ణంతో ఉన్నది. ఆమె మెడలో హాయిగా బాగా తెల్లనైనటువంటి పుష్పమాలలు, ఎర్రనైనటువంటి పుష్పమాలలతోటి ఉన్నటువంటి అమ్మవారు సౌణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. అంటే ఎక్కడ సౌణ రూపంలో ఉండేటువంటి అంటే మన ఆలయంలో ఉన్నటువంటి రూపాలన్నీ సౌణ రూపంతో ఉంటాయి. ఒక్కోసారి ఆలయంలో ఏం చేస్తారు, అలంకారాలు వేస్తుంటారు. ఒకరోజు ఒక అలంకారం, ఒకరోజు అలంకారం, అట్లా వేస్తుంటారు అనమాట. అదేమాట అంటే సుగుణ రూపంలో ఉన్న ఆ అమ్మవారిని ఒక్కొక్క అలంకారం మన దసరాలో ఎక్కువగా చూపిస్తుంటారు అనమాట. దాని అర్థాలన్నీ ఉన్నాయి ప్రత్యేకంగా. ఏమిటో వాటిలో ఉన్నటువంటి జ్ఞానపరమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ జ్ఞానపరమైనటువంటి అర్థాలు అందుకనే ఇవాళ చెప్పిన క్లాసులో కూడా వాళ్ళకి చెప్పిన దీనిలో వేదంలో చెప్పినటువంటి దానిలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి కర్మ చేసేవాడు ఒకడు, రెండోవాడు కర్మతో కలిపి ఉపాసన జ్ఞానంతో ఉండేవాడు ఇంకొకటి ఉంటాడు. వీళ్ళల్లో కర్మ ఉపాసనతో ఉండేటువంటి వాడేమో మోక్షానికి పోతాడు. వాడి రూట్ వేరు, వాడి యొక్క విధానం కూడా వేరు. జీవించినంత కాలం కూడా వాడి విధానం వేరు.
కర్మ చేసేటువంటి వాడు ఎంతసేపుడికి ఏంటంటే, ఒక ఉదాహరణకి ఇప్పుడు మనం గుళ్ళమ్మడి తిరుగుతుంటారు కొంతమంది. రోజు గుడెమ్మడి తిరగటం, అక్కడ నమస్కారం చేసుకుంటూ రావటం, అంతే ఇంక ఉండదు లేదు. ఏమిటయ్యా నువ్వు చేస్తున్నావు, అవి ఏమిటని నాకు అలవాటు అంటే నేను వహిస్తున్నాను. కానీ అక్కడ జ్ఞానం అనేటువంటి దాన్ని పెట్టడు, ఉపాసనలో పెట్టాడు. ఎప్పుడంటే ఉపాసన అంటే జ్ఞానం కలిగితే అప్పుడు ఉపాసన వస్తుంది. అది జ్ఞానం కలిగితేనే ఉపాసన. అంటే అప్పుడు జ్ఞానం అంటే ఇది ఏమిటి అని మీకు మొన్న ఒక విశేషం కూడా చెప్పా. ప్రదక్షిణ చేస్తుంటారు, ఎందుకు చేస్తున్నారు ఏమిటి, వాడు చేస్తున్నాడు నేను చేస్తున్నాను అంటుంటారు. ఎవరినైనా అడగండి, వాడు చేస్తున్నాడు నేను చేస్తున్నాను, అంత తప్ప రెండోది ఎవరు లేదు. దానిలో ఉన్నటువంటి ఎంతటి అర్థం ఉందో తెలుస్తుంది. అలా ప్రతిదీ అన్నిటినీ జ్ఞానం సంపాదించాలి, జ్ఞాన లక్ష్మి. అలా జ్ఞానంతో సంపాదించేటువంటి వాడేమో మోక్షానికి పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. లేనటువంటి వాడు ఎంతసేపటికి ఏంటంటే అదే విధానంతో జీవితం అంతా మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ ఇదే పని ఉంటుంది లేదు పెట్టి. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు. అందుకనే జ్ఞానం పట్టుకోండి అని చెబుతున్నాడు. జ్ఞానం పట్టుకుంటే నీకు ప్రమోషన్స్ వస్తాయి. ఒక్కసారి మోక్షం రాదు, ఎన్నో వేల జన్మలు ఎత్తితేనే కానీ మోక్షం రాదు. ప్రమోషన్ ఉంటూ కింద చూడండి, కింద గుమాస్తా, గుమాస్తాని పై గుమాస్తా, కానీ సూపరింటెండెంట్ అట్లా ఎట్లయితే ఆఫీసు ఉన్నదో అట్లనే మనకు కూడా ఆ జ్ఞానం పెరిగే కొంది ఒక్కొక్క రూపం, ఒక్కొక్క శక్తి పెరుగుతూ జ్ఞానం చివరికి అది అట్లా అనమాట. అలాంటి జ్ఞానం అనేది పెరిగినప్పుడే ఈ ఈ శరీరం అంతా కూడా ఏమవుతుంది, శరీరం అంటే జన్మలు తగ్గిపోతాయి, జన్మలు నెమ్మది తగ్గిపోతాయి అట్లా అనమాట జ్ఞానం పెరిగే కొంది. కాబట్టి నాలో ఉన్నటువంటి అలక్ష్మిని అనే దరిద్రమును పోగొట్టుము అని పైకి అర్థం. అనగా అర్థం ఏమిటనమాట, నాకు ఈ గృహస్థాశ్రమం నడపడానికి కోసము నాకు ధనం కావాలి కాబట్టి ధనం ఇవ్వు అని పైకి అర్థం. గృహస్థాశ్రమం నడవడానికి ధనం కావాలి. ఈ ధనం ఏమిటి, ఎందుకు కావాలి అంటే గృహస్థాశ్రమంలో అంటే ప్రధానంగా దానం చేయాలి. గృహస్థాశ్రమంలో ప్రధానమైనటువంటి దానం. దానం చేయాలి అని అంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. దానం అనేటువంటిది పలు రకాలుగా ఉంటుంది, కేవలం డబ్బులు ఇవ్వటం అనేదే కాదు. దానం చేయటం అనేటువంటిది అనేక విధాలుగా ఉంటుంది. గోదానము అని ఉన్నది, గోదానం అని ఉన్నది. అలానే భూదానము అని ఉన్నది, వస్త్రదానము అని ఉన్నది, అన్నదానము అని ఉన్నది. ఇట్లా దానాలు చాలా రకాలు ఉన్నాయి. ఈ దానాలు చేసేటప్పుడు ఏమని చేయాలంటే ఇదం నా మమ, ఇదం ఇది నాది కాదు అని ఆ మాట స్మరించుకుంటూ చేయాలి. ఇది నాది కాదు అని. రెండోది ఇంకోటి ఏంటి, దానం ఎవరికి చేస్తున్నావో వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యుపకారము కోరి చేస్తే అది దానం కాదు. ప్రత్యుపకారం, వీడి మనస్సులో ఏమని ఉంటుంది, ఈయనకి దానం మధ్య దానం చేస్తే రేపు నాకు ఉపయోగపడతాడు, అందుకోసం ఓ గోదానం చేస్తున్నాను, భూదానం చేస్తున్నాను అని కడుపులో ఉన్నది, వీడికి కడుపులో ఉన్నది అది. ఆ ఉద్దేశంతో చేసేసాడు. చేసిన తర్వాత ఎప్పుడో అడిగాడు, ఏమండి బాగున్నారా, ఏమిటి విశేషం, నాకు కొంచెం విశేషం ఉపకారం చేసి పెట్టండి అని అంటాడు. అర్థం కాదా? ఆయన అనుకుంటాడు, ఓహో దానం చేశాడు, పోనీ మంచి పని చేశాడు కదా, సరే ఆయన దీని దగ్గర ప్రత్యుపకారంగా ఏమిటండి అయినా సరే చేసి పెడదాని చేశాడు, అయిపోయింది. చెల్లు నీకేం పుణ్యం వచ్చిందయ్యో, పుణ్యం లేదులే సున్నా. అదే అది ఇవన్నీ ఏంటో వేదంలో చెప్పారు. ఇవన్నీ ప్రత్యుపకారము కోరి దానము చేయకూడదు, అది దానము కాదు, అది అర్థం. అలానే దానం ఇచ్చేటప్పుడు కూడా ఓ నేను 1,00,000 ఇచ్చాను, 2,00,000 ఇచ్చాను, నేనంత ఇచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా అనేటువంటి భావన లేకుండా నువ్వు 1,00,000 ఇస్తున్నా ఏమనుకోని చెయ్యాలంటే నేను చాలా తక్కువ ఇస్తున్నానేంటి అబ్బా దానం, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిందనే భావనతోటి ఇమ్మన్నాడు. అంటే ఎంతటి చెప్పాడు, ఎంతటి వినయం చెప్పాడు, ఎంత నిరహంకారం చెప్పాడు. ఇన్ని ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు, ఈ లక్షణాలు ఏమి వీటి దరిద్రం ఉంది అనేది అర్థం.
అది అర్థం. ఇది దీనిలో ఉన్నటువంటి విషయం. దీని ప్రకారంగా మీరు భవిష్యత్తు జగత్తులో ఎలా నడుస్తున్నదో ఎలా ఉన్నారు చూడండి. అలా నడవకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కర్మ ఫలాలు పొందుతుంటారు. కర్మఫలాలు పొందడానికి ఓ పెద్ద తప్పు మీరందరూ చేసేది ఏమిటంటే, ఒక పెద్ద తప్పు. ఇప్పుడు ఒక ఆయన ఒక పెద్ద మనిషి వచ్చాడు అనుకోండి, నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి మహాపండితులు ఎవరైనా వచ్చారు, ఆ వచ్చినటువంటి ఆ రాండి నమస్కారం కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, ఇదిగో ఏమిటి కాఫీ కొంచెం మాట్లాడటం ఏమిటండి విశేషాలు అని, భోజనం చేయండి, ఇదంతా చేసుకోవటం. అందులో అతిథి దేవో భవ అన్నారు కదా, అట్లా ఈ విధంగా చేసాము. సరే 1 గంట 2 గంటలు అయిపోయింది, సరే వస్తాయి. దీన్ని ఏమంటారు? అతిథి దేవో భవ. అతిథిని దేవుడు మాదిరిగా చూడండి అని అర్థం. ఇది ఎవరో కాదయ్యా, ఎవడో దేవుడు కాదు, అతిథి దేవుడయ్యా, ఏమనుకున్నావు ఇది మనం వేదంలో చెప్పారు. అలానే వచ్చినటువంటి ఆయన కూడా సంతోషించి, ఈయన మంచి సంస్కారం ఉన్నటువంటి వాడు కాబట్టి ఈయన అని కూడా అనుకొని మంచి అభిప్రాయం ఉంటాడు. అర్థమైందా? అది ఇక మీరు చేసే పని. ఏం చేస్తుంటారు? గుడికి పోతుంటారు. ఆ గుడికి పోయి ఏందో మొదలు పెట్టేస్తారు. ఆ మొదలుపెట్టి ఏం చేశారు? ఆ పూజ మొదలు, అభిషేకం మొదలు, ఏదో ఆయన మంత్రాలు చదువుతున్నాడు, అభిషేకం అయింది. అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఏమండి, ఇంటికి పోయి కాఫీగా వస్తాం, లేకపోతే ఇంట్లో ఏదో కాస్త అన్నం వండుకొని వస్తాం, ఈ గంట సేపు ఇది సర్దుకోండి కాసేపు. అమ్మ మరీ మంచిదమ్మ, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, సర్దుకుంటాం. సరే వెళ్ళి సర్దుకుంటారు. హలో, ఎవరండి? నమస్తేనండి. నాకు సౌందర్య బుక్ కావాలి. అయితేను మా బాబాయ్ అనమాట, నేను ఆల్రెడీ తీసుకున్నాను నక్షత్రం సౌందర్యారి తిలాంటి. మా బాబాయ్ నల్లకుంటలో ఉంటారు, ఆయనకి మీ నెంబర్ ఇస్తున్నాను. ఇవ్వండి. సరే అట్లా ఇవ్వండి, మాట్లాడమనండి. అట్లానే ఇప్పుడు వాళ్ళు చేస్తారు. ఒక గంటకి ఒక అరగంటకి చేయమనండి. ఒక అరగంట ఏమో ఒక అరగంట చాలు. ఒక అరగంట చాలు. ఓకే, మంచిది. అట్లా ఓకే ఓకే. సరే అయిపోయిన తర్వాత ఇంటికి పోతామండి, నేను అన్నం వండుకొని వస్తానండి అని నన్ను అంటారు. సరే ఇంటికి పోయి వచ్చారు, అన్నం వండుకున్నారు. ఆ తర్వాత అంత అలంకారం అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టారు, కొబ్బరికాయ కొట్టారు, ప్రసాదాలు పెట్టారు, ప్రసాదాలు తిన్నాము. నెత్తి మీద ఒకటి ముట్టారు, అంటే ఏంటనమాట, షడకోపం ఒకటి ముట్టారు. ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా అంతా సాగిపోయింది, వచ్చేసాము. అంటే ఏమండి మేము పూజ చేయించామండి, నేను 100 వేసానండి, 200 వేసానండి, ఈ విధంగా చెప్పుకుంటాం. సరే బాగానే అంతవరకు అయిపోయింది. నేను ఇందాక ఏం చెప్పాను, ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషిని ఏం చెప్పాను, ఇక కంటిన్యూగా చేస్తున్నాను, ఉన్నాం కదా. ఆయన రాగానే అక్కడ కూర్చోండి అని అన్నాము. ఇక ఆయన కనపడకుండా ఇంట్లో పోయి తలుపులు వేసుకొని ఇక ఆయన నిద్రపోతున్నాడు. 1 గంట లేచాడు, లేచి వచ్చిన చూశాడు. చూసిన తర్వాత ఈయన చూస్తే ఏడు లేడు. ఇసుగు పుట్టింది ఆయనకి. 10 నిమిషాలు చూశాడు, నేను వచ్చేటప్పటికల్లా పోయినాడు, నాకు అన్నం పెట్టాల్సి వచ్చేటప్పటికి పోయినాడు, ఇంటికి పోయినాడు, వాడు చూసుకోవడానికి పోయినాడు కదా అని అనుకొని, ఏం మనిషి, ఏం సంస్కారం అయ్యా విడిది అని అనుకొని వెళ్ళిపోతాడు. ఎవరు? ఆ గెస్ట్, అతిథి దేవోభవ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన చూసుకున్నాడు, ఓహో వెళ్ళిపోయినాడా, మరీ మంచిది అని శుభ్రంగా ఉన్నాడు. అంటే అప్పుడు ఏమొచ్చింది నీకు? కర్మఫలం అన్నమాట ఒకటి వచ్చింది. ఒక పాపం ఒక టన్ను 2 టన్నులు దిగిపోయింది అనమాట. దాని ఉంటుంది చిట్టాలు ఉంటుంది కదా, ఆ చిట్టాలో చేరింది అది. అట్లా ఇక్కడ కూడా ఏం చేస్తారనమాట, అయ్యవారిని, స్వామివారిని ఏం చెబుతారనమాట, అస్య యజమానస్య అంటే ఈ పూజకి యజమానుడు, ఇదిగో ఈ వీళ్ళు చేస్తున్నారు, లలిత, వీళ్ళు పేర్లన్నీ చెప్పేసేసి పూజ మొదలుపెడతారు. పూజ జరుగుతూ ఉంటుంది. అభిషేకం అయిపోగానే మీకేమని కలిగింది? రోజు ఆ టైంకి తగ్గట్టుగా ఇంటికి పోయి కాఫీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటే ఇంటికి పోయి కాఫీ వస్తామండి, మరీ మంచిది పోండి అంటే అప్పుడు దేవుణ్ణేమో ఆహ్వానించాం.
ఆయన వచ్చి ఆ దేవుడు వినాయకుడు ఆంజనేయుడు ఎవరు పడితే ఆ దేవుడు అనుకోండి వచ్చి కూర్చున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఏరి క్లాసులో పిల్లలేరి పాఠం మొదలుపెట్టాడు ఆయన. పాఠం మొదలుపెట్టిన 10 నిమిషాలకల్లా అందరు గుడో పరిగెత్తేశారు. ఎవ్వరూ లేదు. అర్థమైందా? ఆ పరిగెత్తిన తర్వాత ఇంక అప్పుడు ఇచ్చారనమాట. ఏమిటనమాట, చివరికి కాసేపు వచ్చి ఏదో వచ్చామని పేరుతోటి మరి ఏదో ప్రసాదం పెడతాడు కదా, ఆ ప్రసాదం కాస్త తినొచ్చు కదా అని అనుకుని బాగా మనం చేశాం కదా అని అనుకుంటారు. అప్పుడు ఆ దేవుడు అనుకుంటాడు, ఒరే మీ సంస్కారం పాడుగానే ఇంత ఉన్నదిరా, నన్ను ఇక్కడ పెట్టి మీరు ఇంటికి పోతారా? నన్ను పిలిచి ఇంటికి పోతారా? ఇంటికి పోయి పనులు చేసుకొని వస్తారా? వేదంలో ఏం చెప్పారా మీకు? వేదంలో ఏం చెప్పారు, మీరేం చేస్తున్నారు? కాబట్టి శనివారము బుధవారము ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుడి దగ్గర పోతుంటారు కదా, ఇదే పని. అంటే ఆ దేవుడి దగ్గర పోయి పూజ పోయి 1 టన్ను కిలోను సంపాదించుకొని వస్తుంటారు. మరి ఇదంతా అనుభవించాలి కదా, ఈ పాపం అంతా అనుభవించాల్సిందే కదా. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు పూర్తి అయ్యేదాకా లేవకూడదు. లేస్తే దేవుడికి అవినయం ప్రకటించినట్టు. అవినయం ప్రకటించినప్పుడు నీకు పాపం చుట్టుకుంటుంది. అటువంటిప్పుడు నమస్కారం పెట్టిన అయ్యా బాబు నాకు తీరటం లేదని పోతే దానంత ఉత్తమం మరొకట్లేదు. అర్థం కదా. ఆయనకి ఒకసారి ఆ ఈ మన వినాయకుడు గుడి కట్టించిన తర్వాత ఇంతవరకు కూడా ఆ అంటే మీ వరకు చెబుతున్నాను, వాళ్ళకి చెబుతూ ఇదంతా చెప్పుకుంటారు తర్వాత సంగతి. ఎందుకు బయట చెప్పుకోవడం. ఈ రోజున మంచి విషయం ఏదైనా చెప్పుకుంటే అది చెడుగా మారుస్తుంటారు. అసలు అభిషేకం ఎట్లా చేస్తుంటారో చూద్దామని ఆయన అడిగా, ఏమయ్యా ఎన్ని గంటలకు చేస్తుంటారు? రోజు 9 చేస్తున్నానంటే అన్నాడు. ఒకరోజు ప్రత్యేకంగా నేను పని కట్టుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని 9ంటికి పోయినా. 9ంటికి పోయేటప్పటికి అక్కడ జనం పురుగు లేదు. పోనీ ఈయనున్నాడు, ఈయన లేడు. శివ ఉన్నాడు. ఏం శివ మరి మొదలైంది? అయిపోయిందండి ఇప్పుడే. ఏడు మరి ఈయన లేడు. ఏమిటో నేనేంటి అసలు ఏం చేస్తున్నారు, ఏం మంత్రం చదువుతున్నారు, ఏం చూద్దాం అనేటువంటి దాంట్లో ఇక లేదు. అంటే ఏంటి, తాను 1 టన్ను సంపాదించుకుంటే మీకు చాలా ఆ టన్నులో 1 అర టన్ను ఇస్తుంటాడు. అది అర్చకుడు చేసేటువంటి తప్పు ఇది. అందువలనే అర్చకుల పిల్లలు పెళ్లిళ్ళు కావు. అసలు వాళ్ళ దరిద్రం పడుతుంటుంది. అంటే అందరినీ కాదు నేను అంటలేదు, ఊరికి మనస్సులో పెట్టుకోండి అంతే. అందరిని అంటలేదు, నేను అందరిని అంటలేదు అనమాట. ఎందుకంటే మేము అక్కడక్కడ ఆలయాల్లో మాకు వెంటనే కనిపెడుతుంది, వెంటనే ప్రవేశించగానే వెంటనే అర్థమవుతుంది. కొంతమంది ఉన్నారు మాకు దగ్గరలోనే ఉన్నారు, మీకు తెలియదు వాళ్ళు ఎవరెవరు, చాలా విశేషమైన. అంటే ఏమిటంటే ఇది దాంతో ఏమిటంటే మనకు అజ్ఞానం ఉంది కాబట్టి అది కనిపెట్టలేకపోతున్నాం. మనకు అజ్ఞానం అనే దరిద్రం పోతే అది కనిపెడతాం. అదే అందుకని అజ్ఞానం అనే దరిద్రం పోవాలి. అట్లుగాని నేను ఇక్కడ కూడా చూసాను. ఎక్కడంటే అమెరికాలో పోయినప్పుడల్లా చూస్తుంటా, ఇది అభిషేకాలు ఎట్లా చేస్తుంటారు ఇది ఆ విధంగా. అదే ఇంకా వివరంగా ప్రత్యేకంగా అనవసరంగా చెప్పుకోవటం అదే అనమాట. అందుకని ఏంటంటే ఏదో పోతుంటుంటుంది, ఏదో అన్నారు చూశారు, గొంగడు కప్పుకున్నట్ట సామెత ఉంది కదా, గొంగడి కప్పుకున్నట్టు వస్తున్నాయి అన్నట్టు. అదేంది ఆయన కప్పుకున్నదే గొంగడి అయితే వస్తున్నాయి అంటే ఎట్లా? అంటే అర్థమైందా? మీకు తెలుసు కాబట్టి నేను వివరం చెప్పాలి. తెలీదా? గొంగడి అనేటువంటిది ఏమిటంటే గొర్రె వెంట్రుకలతోటి తయారు చేసేటువంటి దాన్ని గొంగళి అంటారు. అది ఎక్కువగా గొల్ల వాళ్ళు ఉపయోగించుకుంటారు. దానిలో మనం పట్టుకుంటేనే ఏదో ఒక్కొక్క వెంట్రుక చేతికి తగులుతూనే ఉంటుంటాయి. అందుకని గొంగళి కప్పుకొని బొచ్చు వస్తున్నదంటే ఎట్లరా అని అన్నారు. అది అట్లా ఈ విధంగా. అందుకని ఏమిటంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఉంటే అప్పుడు ఏం జరుగుతున్నది అంటే అసతో మా సద్గమయ అన్నారే, అసత్తు నుంచి బయటపడతాడు. అనగా జ్ఞానం అనేటువంటి ఉంటే అప్పుడు ఏమవుతాడని అంటే వీడికి ఈ కర్మఫలం అనేటువంటిది వీడికి వెంటబడదు. అది కర్మఫలం అనేది వెంటబడకుండా జ్ఞానం అనేది ఉన్నది కాబట్టి వీడు ప్రమోషన్లో ఉంటాడు. లేదు ఇట్లనే ఉన్నాడు అనుకోండి, డిప్రమోషన్లో ఉంటాడు.
అంటే వచ్చేసరి ఈ జన్మ కూడా రాదు వీడికి. అదే అనమాట. అందుకని అలక్ష్మీర్మేనసి తాన్వా వృణే. కాబట్టి నాలో ఉండేటువంటి దరిద్రాన్ని ఒకటోయా అని అంటున్నాడు. అది అట్లా అనమాట. అది అలా ఈ విధంగా దీనిలో చెబుతూ ఆ ఏమిటి మన శరీరంలో ఉన్నాయని చెబుతూ ఇంకా విశేషమైనటువంటిది కూడా దీనిలో ఏమిటంటే దీనిలో ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోధ విల్వగా తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య భాష్య అలక్ష్మీ. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకోవాలి అని చెబుతున్నాడు. ఆదిత్య హృదయంలో గొప్ప విశేషాలు ఉన్నాయి. ఆదిత్య హృదయం ఎక్కడ ఉన్నది అని ప్రశ్న. ఇది నేను మీకు అర్థమవుతున్నది కాబట్టి ఎక్కువ చెబుతున్నాను. అర్థం కావటం లేదనుకో ఈ పాటికి ఎప్పుడో పూర్తవుతుంది. అంటే అర్థమైందా? మీకు అర్థమవుతున్నది కాబట్టి వివరాలు ఎక్కువ చెబుతున్నాను. అర్థం కావటం లేదని తొందరగా ముగించేసేవాడిని. అర్థమైంది? అది ఆదిత్య వర్ణే అంటే ఆదిత్య హృదయము చదువుకోండి అని మనకి రెండో అర్థంగా చెబుతున్నాడు. అంటే అమ్మవారు ఆదిత్య వర్ణే సూర్యుని వంటి వర్ణము కలిగినటువంటి దానా అని అంటున్నారు. సూర్యుని వంటి వర్ణం అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ వర్ణంతో ఉంటాడో అటువంటి వర్ణము కలిగినటువంటి దానా అని చెబుతున్నారు. అది అటువంటి వర్ణము కలిగినటువంటి దానా అని అంటున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే లలితలో కూడా సూర్యుడిలో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని దర్శించినటువంటి మనకు రూపాలు ఉన్నాయి. అయ్యవారిని చూస్తున్నామంటే అమ్మవారిని చూసినట్టు. అయ్యవారు ఎట్లా ఉంటాడనంటే సరసిజాసన సన్నివిష్ట. ఆ సూర్యుడిలో సరసిజాసన సన్నివిష్ట. సరసిజం అంటే పద్మం. ఆ పద్మములో హాయిగా అలా కూర్చున్నాడు ఆయన. ధృత శంఖ చక్రధారి. శంఖములు చక్రములు, ఒక చేతోటి శంఖము ఒక చేతోటి చక్రము ధరించినటువంటి వాడు. అటువంటి ఆ నారాయణ స్వరూపాన్ని, ఇది సూర్యుడిలో ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని ధ్యాయేత్ ధ్యానము చేయుచున్నాను. అందువలన సూర్యుడికి సూర్యనారాయణ అని పేరు వచ్చింది. అది మనకు పుల్లింగంలో అయితేనేమో నారాయణ అని చెప్పుకున్నాము. స్త్రీలింగం చెప్పుకున్నప్పుడేమో శ్రీ మహాలక్ష్మి చెప్పుకో, శ్రీ లలితా పరమేశ్వరుని ఎట్లయినా సరే చెప్పు. అనగా సూర్యుడు ఉండేటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి ఎవరన్నా నారాయణ స్వరూపము. అది అన్నమాట. కాబట్టి ఆ నారాయణ స్వరూపాన్ని మనం దర్శించుకుంటూ ఉంటాము ఆ సూర్యుని చూసి. ఆ సూర్యుడు మనకి సాక్షాత్తుగా పరబ్రహ్మము, పరమాత్మ, కంటికి కనబడుతున్నటువంటి దేవుడు. అది పూర్వకాలము కంటికి కనపడుకున్నటువంటి దేవుడు ఎవర్రా అనే ప్రశ్న ఇస్తే సూర్యుడు, సూర్య భగవానుడు. పూర్వకాలం ఎలా ఉండేవాళ్ళంటే ఆ పరమాత్మ భక్తి ఎలా ఉండేదనంటే ఆ రోజు సూర్యుడిని చూస్తేనే మధ్యాహ్నం మిట్ట మధ్యంలో సూర్యుడు సెంటర్కి వచ్చినప్పుడు చూసి నమస్కారం చేసి అప్పుడు అన్నం తింటారు. అది అర్థం. అలానే సూర్యుడు ఉదయించగానే నమస్కారం చేస్తారు. అట్లా అనమాట. సరే, ఒక్కోసారి వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు తొందరగా సూర్యుడు కనపడ్డు. సరే, మనకంటే అన్ని అడ్డం ఉన్నాయి కాబట్టి సరి కనపడవు. బయట ప్రాచీన కాలంలో అంతా కనపడుతుంటుంది కదా. అయ్యో ఇంకా సూర్యుడు కనపడలేదు ఇంకా ఆనందం తినకుండా కూర్చుంటారు. అంత ఇదనమాట. అంతేనమాట. అంటే సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి దైవము. మనకు ఆయన కర్మ సాక్షి. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి కదా, దానిలో సాక్షి అని వస్తుంది. దానిలో కర్మ సాక్షి. కర్మ సాక్షి అని అంటే మన కర్మలన్నిటికీ సాక్షి, కంటితో చూస్తూ ఉంటాడు. మనం ఒక పని చేసామనుకోండి, మంచి పని కానీ చెడు పని కానీ ఏదైనా ఎటువంటిదైనా సరే వాటన్నిటికీ సాక్ష్యం చెప్పేవాడు ఎవరంటే సూర్యుడు. కర్మ సాక్షి అంటే ఆయన దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎవరిని ఎంత మోసం చేసినా ఆయన్ని మాత్రం మోసం చేయలేవు. ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. కర్మ సాక్షి ఆయనకి ఇంకో పేరు అనమాట సూర్యభగవానుడికి. కాబట్టి సూర్యభగవానుడికి అమ్మవారికి అభేదం చెప్పి చెబుతున్నాడు. అందుకని మన లలితలో కూడా
ఆదిత్య వచ్చింది కదా, ఒక చోట నామం కూడా వచ్చింది కదా, ఒక చోట కూడా వచ్చింది ఆదిత్య అనేటువంటి నామం కూడా ఎక్కడో వచ్చింది ఒక చోట. అట్లా అనమాట. అదే అనమాట. అందువల్ల ఏంటంటే అది దీనిలో చెబుతూ ఇంకా విశేషంగా సాగుతూనే ఉంటుంది. అది ఇంకా ఏంటంటే ఆ ఆదిత్య వర్ణే తపసోది జాతో ఉపయుక్తం ఆదిత్య వర్ణే, ఇక్కడ ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతి తవ వృక్షోధ విల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ. అమ్మవారి తపస్సు చేసిందిట, దాని ఫలితంగా ఏంటి బిల్వ వృక్షం వచ్చిందిట. ఆ బిల్వ వృక్షం వచ్చింది, ఆ బిల్వ యొక్క ఫలములు అనేటువంటివి మాలో ఉన్నటువంటి మాయ అంతరాయాస, మాలో ఉన్న మాయ అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి, ఆ అలక్ష్మి అంటే ఆ దరిద్రాన్ని పోగొట్టి మాకు లక్ష్మిని ప్రసాదించుము అని చెబుతున్నారు. ఇది పైకి అర్థం. లోపల అర్థం ఇంత పెట్టాడు. అందుకనే ఇది వేదం, ఇది మనం చెప్పుకుంటేది మామూలు శ్లోకాలు కాదు. శ్లోకాలకు అర్థాలు ఇన్ని ఉండవు, వేదానికి అర్థాలు ఎక్కువ దీనిలో. ఏమిటి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి అని అర్థం. అందులో మనలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటి ఎంత ఉందంటే పెద్ద దట్టమైనటువంటి అడవి ఉంది. అజ్ఞానం అనేటువంటి అడవి, ఆ అడవి ఉన్నంతసేపు నీ దారి కనపడదు. దట్టమైన అడవిలో దారి ఎక్కడ కనపడుతుంటుంది అట్లా. అలానే అటువంటి ఆ అలక్ష్మీ మాయ అంత అజ్ఞానం అనేటువంటి అనమాట, దాన్ని పోగొట్టి నాకు అలక్ష్మిని పోగొట్టి లక్ష్మిని ప్రసాదించము. లక్ష్మి అంటే శ్రియం, శ్రియం అంటే కాంతి, కాంతి అంటే అర్థం జ్ఞాన కాంతి అని అర్థం. ఇలా ప్రార్థిస్తే అమ్మవారు ఏం చేస్తుందనంటే, నువ్వు ఎంతసేపు నా డబ్బులు కావాలని అనుకుంటున్నావు అనుకో, డబ్బుల సంగతి కాదు ఇక్కడ అర్థం, జ్ఞానలక్ష్మి కావాలి అది అర్థం. ఆ జ్ఞానలక్ష్మి అమ్మవారు ప్రసాదిస్తుంది మనకి. జ్ఞానలక్ష్మి ప్రసాదించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు ఏమవుతుందంటే పరమాత్మ వైపు లగ్నమయ్యి మన మనస్సు వాక్కు పలికిస్తుంటుంది. ఈ వాక్కు పలికించడం వలన ఏమవుతుందనంటే మనకు అనుకోకుండా వాళ్ళకి ఉద్యోగం లేదంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇంకొకటి ఈ వాక్కుల వలన అలా వస్తాయి. అలానే లోపల ఆ శక్తి ఉండేటప్పటికీ ఆ మనిషిని చూడగానే ఓహో ఈయన మనిషి కాబట్టి ఈయనకి ఇవ్వవచ్చు, లేకపోతే ఏదైనా ప్రసాద గుణం ఇవన్నీ కలుగుతాయి. ఆ లోపల అమ్మవారు అంటే అర్థం ఏంటి, ఆ లోపల అమ్మవారు ఉండి ఆ శక్తి ఉండి ఈ 5 ఇంద్రియాల చేత, ఈ 5 కర్మేంద్రియాల చేత పని చేయిస్తూ వీడిని మంచి మార్గంలో తీసుకుపోతుంది అది అర్థం. ఆ మంచి మార్గంలో తీసుకుపోతుంది, దానికోసమే కావాలి అని దీనిలో చెబుతున్నాడు. అలక్ష్మీ అనేటువంటి ఎంతసేపటికి ఏంటంటే దరిద్రం అనేది పోవాలి. దరిద్రం అంటే కేవలం డబ్బులు లేకపోవటమే కాదండి, ఈ దరిద్రం అనేటువంటి చీకటి పోవాలి అని అర్థం అనమాట. ఈ దరిద్రం అనే చీకటి మన 5 ఇంద్రియాలకి పట్టి పీడిస్తూ ఉంటుంటుంది. ఇదే మనకు భండాసురుడు, మనకు లలితలో వచ్చినటువంటి భండాసురుడు అదే. ఆ భండాసురుడు ఏం చేస్తుంటాడు, ఎప్పుడు కూడా వీడిని ఎలా చెడగొడదామని చూస్తుంటుంటాడు. ఎట్లా చెడగొడదాం అని ఇంక రెండో పనే లేదు వాడి పని. దానికి వీడు వశమైపోతుంటాడు. అందుకనే ఏమిటంటే ఎప్పుడు చూసినా కానీ మనకి అన్వేషణ అనేటువంటి బుద్ధి ఉండాలి. అన్వేషణ అనేటువంటిది ఏంటి, ఇది ఏమిటి అనేటువంటి అదే సోక్రటీస్ చెప్పినటువంటి గ్రీకు తత్వవేత్త. అందుకని నేను చెప్పాను అనమాట, ఏమిటనంటే వాడు చేస్తున్నాడు నేను చేస్తున్నా అని అట్లుండకూడదు, అది ఏమిటి అనేటువంటి వివరం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరో తెలియక వాళ్ళుట సమత్వము సమానం అని అనుకున్నట్ట, పాపం ఆ అమ్మాయికి తెలియదు. ఏమిటంటే కిలో పప్పుకి కిలో ఉప్పు అంతే కదా లెక్క, సమానమే కదా. పాపం ఆ కిలోకి కిలో పోసేసింది, బ్రహ్మాండంగా చేశాను. అందులో ఉప్పు కనపడదు, పప్పులో ఉప్పు వేసినందుకు ఉప్పు కనపడదు, కానీ ఇది 4 చెబుతుంది దాని సంగతి ఏంటో. అంటే అర్థం ఏమిటి, అజ్ఞానం అనేటువంటిది ఎలా ఉంది చూసుకో. ఏంటంటే బాగా రుచిగా ఉండాలని అనుకున్నదట, రుచి కావాలంటే ఉప్పు వేస్తే కానీ రుచి ఉండదు. బాగుందంటే రుచి ఆమె అనుకున్నదట, అసలు ఇంకా ఎట్లుండాలంటే 1000% ఉండాలి రుచి, కాబట్టి ఆ లెక్క ప్రకారంగా కిలో వేసేస్తే సరిపోతుంది. ఇదే అనమాట.
అప్పుడు ఏమవుతుంది? దాని అర్థం ఎంతటి అజ్ఞానం ఉందో చూసారా మరి. కానీ అంత క్రితం ఏమిటి, ఇది ఎంత వేయాలి ఏమిటి అనేటువంటి తెలుసుకున్నదా, అది అర్థం. ఇది ఎంత, అంత దానికి మహా వేస్తే ఎంత వేసామో 10 గ్రాములు వేసాము అనేటువంటిది ఏంటి, ఒక వాళ్ళని అడిగితే చెబుతారు. ఏమి లేదు. ఎందుకంటే చెబుతున్నది ప్రస్తుత కాలంలో ఏంటంటే వాడు చేశాడు నేను చేస్తున్నా, అంతే తప్ప రెండోది ఏం లేదు. ఆ వినాయకుడికి గం గణపతి ఏనమ గం గణపతి ఏ గం గణపతి ఏ గం గణపతి అయిపోయింది. ఏమిట్రా గం గణపతి? వాడు అన్నాడు నేను అంటున్నా, వాడు అన్నాడు నేను అంటే అర్థం ఏమిటి? అంటం అనేది కరెక్టే, దానిలో ఏమి దోషం ఏమి లేదు. ఏమిటిరా ఏ గంగణపతి కంగణపతి కమ్మను లేదా నమ్మను ఇంకోటను లేదా ఇంగ్లీష్లో ఏబిసిడీలను వాడు అంటున్నాడు నేను అంటున్నాను, అక్కడే వచ్చింది. అందుకని ఏమిటనంటే అన్వేషణ బుద్ధి అనేది ఉండాలి. మనకు అక్షరాలు ఎక్కడెక్కడ పుడుతుంది దీనిలో వచ్చినాయి. మన శరీరం అనే భాగంలో ఈ అక్షరాలు ఏ ఏ స్థానంలో పుడుతున్నాయి. మన అక్షరాలు కింద నుంచి పైదా కంఠం దాకా ఉన్నటువంటి స్థానాలు, అదే మనకు ఈ 6 చక్రాల్లో ఉన్నట్టు దీనిలో పద్మేసి తమ పద్మ వర్ణాంతామి గోపక్వ ఏ శ్రీం అక్కడ వచ్చింది అనమాట. ఒక్కొక్క వర్ణము ఎక్కడెక్కడ పుడుతున్నాయి. క ఖ గ ఘ అనేటువంటివి గుండె నుంచి పుడుతుంటాయి. అది అర్థం. అంటే అర్థం ఏమిటి? గాని అక్షరానికి నాదం చేరిస్తే, ప్రతిదానికి నాదం కన చేరిస్తే అది బీజాక్షరం అవుతుంది. గాకి నాదం చేర్చాము గమ్, ఆ గమ్ అనేటువంటి అక్షరం ఎక్కడ పుడుతుంది? గుండెలో నుంచి పుడుతున్నది. ఈ గమ్ అనే అక్షరానికి అధిదేవత ఎవరు? వినాయకుడు. ఇది అర్థం. అట్లా అలానే హ్రౌం అనే బీజం ఆంజనేయ స్వామి, అట్లా అర్థాలు ఉన్నాయి. అది అనమాట. అలా తెలుసుకొని ఉపాసన చేసేటువంటి వాడికి ప్రమోషన్స్ ఉంటాయి. అదే వేదం చెప్పింది. దాన్ని ఉపాసన అంటారు. దాన్ని లేకుండా పలుకుతున్నాడు అనుకోండి, వాడికి అంతే. ఏదో సామెత గొర్రెకి బెత్తడే తోక అనేటువంటి ఒక సామెత ఒకటి ఉన్నది. అంటే పుడుతుంటాడు, మళ్ళీ ఇంతే, మళ్ళీ వస్తాడు గంగణపతి అంటుంటాడు, మళ్ళీ వస్తుంటాడు మళ్ళీ గంగణపతి, మళ్ళీ పుడుతుంటాడు. ఇదే రెండోది లేదు, ఇంక రెండోది లేనే లేదు. ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ఇంకా? అందుకనే ఇదేంటంటే అది ఏమిటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానము, అది అర్థం. అదే వేదం చెప్తున్నది. ఇట్లా అలా తెలుసుకొని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పినటువంటి ఆ 3 మంత్రాలని గొప్ప మంత్రాలు. ఆ మంత్రముల గురించి ఒక్కొక్క మంత్రాన్ని గురించి వివరించి చెప్పాలి అనంటే రోజులు కూడా చాలు, ఎన్ని రోజులైనా చెప్పచ్చు, అంత విశేషమైనది. కాబట్టి మరలా ఇది తొందరగా ఇంకా రేపు చూద్దాం. రేపు చూసిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏమి చూద్దాం. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బాలాజీ కట్టేసేయి.